ఇది ఆలు రెసిపీ అండి. ఇదొక మెథడ్ అనమాట. అయితే దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని హై టెంపరేచర్‌లో 3-4 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేయాలండి. అందులో ఈ హై టెంపరేచర్‌లోనే ఇది చేయాలి. ఇది ఆలు కర్రీ. అయితే హై టెంపరేచర్‌లో పెట్టిన వెంటనే పసుపు, ఉప్పు, ధనియాల పొడి ఒక చెంచా చొప్పున వేసుకొని, కారం మాత్రం 2 చెంచాలు ఫస్టే వేసుకోవాలండి. కుదిరితే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేయండి. అయితే అన్నీ కలిపి ఆ వేడి వేడి నూనెలోనే ముందు ఈ మసాలా అంతా వేగాలండి. ఆ తర్వాత ఆలుగడ్డ ముక్కలు చిన్న ముక్కలు మాత్రమే కట్ చేసుకొని వేయాలి. వేసి హై టెంపరేచర్‌లో మాత్రమే వేపుతూ ఉండాలి. ఇది స్పైసీ ఆలు అనమాట. ఇక్కడ మీరు గమనించారా 2 చెంచాలు కారం వేసాం మనం ఇక్కడ. ప్రతి రెసిపీలో కూడా నేను హాఫ్ స్పూనే చెప్తాను లేదా పావు చెంచా అని చెప్తాను. ఇది 2 స్పూన్స్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో ఆయిల్ ఎక్కువగా వేసాం కాబట్టి మనకి ఘాటుగా ఉండదండి. ఆయిల్‌లోకి వెళ్ళిపోతుంది కారం అంతా కూడా. మీకు ఇష్టమైతేనేమో ఆలుగడ్డ ముక్కలు ఉడికిన తర్వాత ఆయిల్ అంతా తీసి ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే అది గ్రేవీ లాగా ఏదైనా ఎమర్జెన్సీలో మనకి కూరలు వండడానికి టైం లేనప్పుడు ఇదే గ్రేవీ లాగా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీలాగా తినొచ్చనమాట. అయితే ఇందులో ఇంకొకటి ఏంటి అంటే మీకు అవకాశం ఉంటే ఇందులో దంచిన వెల్లుల్లిపాయలు కూడా కాస్త వేసుకోవచ్చు. ఇదే మెథడ్‌లో. కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు నచ్చితే. అది ఒక మెథడ్ అనమాట. అయితే ప్రతిసారి నేను ఆలు 65 లాగా లార్జర్ పీసెస్‌తో చూపిస్తాను కదా! ఇది మాత్రం చిన్న పీసెస్తోనే చేయాలండి తప్పకుండా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్‌లో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసాం కదా! ఇంకా అది ఎక్కువ ఘాటులాగా వచ్చేస్తుంది. ఒకవేళ ఉడకడానికి టైం పడుతుంది. పెద్ద ముక్కలైతే ఉడకడానికి టైం పడుతుంది. సో, అది కోయిన్సైడ్ అవ్వదు. తప్పకుండా చిన్న ముక్కలే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం దేనికి సైడ్ డిష్ లాగా కాకుండా ఆయిల్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయిల్ మనం ఎలిమినేట్ చేసినప్పటికీ కూడా మెయిన్ డిష్ లాగే ఇది అన్నంలో వేడివేడి అన్నంలోకి కర్రీ కలుపుకొని తినొచ్చు అనమాట. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్‌లో నేను ప్రతిసారి న్యూట్రిషన్ అని చెప్తుంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఒక్కొక్కసారి నేను నిన్న ఫస్ట్ టైం నూనె వంకాయ చూపించాను. తర్వాత ఈరోజు ఈ రెసిపీ పెట్టాను. కొంత వ్యూవర్స్ కోసం కూడా ఒక్కొక్కసారి ఇలాంటి రెసిపీస్ చేయాల్సి వస్తుందండి. ఇది ఎప్పుడో ఒకసారి అకేషనల్‌గా తినడం వల్ల ఏం కాదు. రెగ్యులర్‌గా అయితే నేను సజెస్ట్ అసలు చేయను. అందులో వాడింది పల్లి నూనె కాబట్టి కొంతవరకు ఎక్స్క్యూజ్ అంతే. ఈ జస్ట్ 2 డేస్ నుంచి కొంచెం వ్యూవర్స్ కోసం మాత్రమే నేను చూపిస్తున్నాను ఈ రెసిపీస్. తర్వాత ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ 2.5 మంత్స్ నుంచి నేను యూట్యూబ్‌ని కాన్సంట్రేట్ చేస్తున్నాను. 1,80,500 వరకు 500 వరకు వ్యూవర్స్ వచ్చారండి. తర్వాత 476 సబ్స్క్రైబర్స్ చేశారు. న్యాచురల్‌గానే ప్రతి ఒక్క కర్రీ చూసి ప్రతి ఒక్కళ్ళకి కూడా